వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. మా సినిమాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు. రే వద్దురా ఈ ప్లేస్ చూస్తా అంటే నాకేదో తేడా కొడతా ఉంది, ఈ శవాన్ని తీసి మనం బయట పెట్టి సరైన సమయంలో ఈ డెడ్ బాడీని కాల్చకపోతే తర్వాత మన ప్రాణాలు పోతాయిరా, నా మాట వినంటా, వద్దురా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదానంటే ఈ పెడతారు పిల్లకాయలు వినరు, ఎందుకంటే యూత్ అలాంటిది అనమాట. సో మిగతా ముగ్గురు ఆ పెద్ద మాట వినరు అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, ఒక బిగ్ షాట్ అంటే ఒక పెద్ద ధనవంతులు ఉన్న వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే ఆయన చచ్చిపోయి దగ్గర ఒక 100 సంవత్సరాలు అవుతుంది. అలాంటి వ్యక్తిని డెడ్ బాడీని బయట తీసి కాల్చాలి. ఎందుకంటే ఆ ధనవంతులు ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా, మన తాతని కాల్చి చంపేస్తే నెక్స్ట్ పునర్జన్మ మళ్ళీ తిరిగి బతికొస్తాడు అని వాళ్ళ నమ్మకం అనమాట. ఆ పని ఈ తాత ఈ బ్యాచ్కి అప్పగిస్తారు అనమాట. సో వీళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. కానీ అక్కడ అనుకోకుండా ఒక తప్పు జరిగిపోతుంది. మరి ఆ చనిపోయిన ఉన్నాడు చూడండి, అతని బాడీ నుంచి ఒక ఆత్మ బయటకు వచ్చి తన వంశాన్ని ఏది ఆ పని అప్పగించాడు చూడండి, వాళ్ళ వంశాల మనుషుని చంపుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ కట్ చేస్తే ఇంకొక అంటే వాళ్ళు గోతి తీశారు కదా, ఆ డెడ్ బాడీని తీశారు కదా, ఆ డెడ్ బాడీ కింద ఇంకొక డెడ్ బాడీ ఉంటుంది అనమాట, ఇంకొక పెట్టి ఉంటుంది, దాంట్లో ఇంకొక శవం ఉంటుంది. అదైతే ఇంకా అరాచకం ఉంటుంది అనమాట. సో అది మీరు సినిమాలో చూడాలి. ఇది మా స్టోరీ. సో ఈ సినిమా ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే బుక్ మై షో ఓటీటీలో ఎస్టర్డే ఆగస్టు 12న మధ్యాహ్నం 3 గంటలకి ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఆడియోలు అయితే స్ట్రీమింగ్ చేశారు. మరి ఈ సినిమా చూడొచ్చా లేకపోతే ఫ్యామిలీతో చూడొచ్చా, అడల్ట్ సీన్స్ ఉన్నాయా, మనం ఈ రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మామ, స్టోరీ ప్లస్ పాయింట్ మామ. ఎందుకంటే సినిమా చూసేంత సోపు మనకైతే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాం, అరే ఇది కొత్తగా ఉంది సీన్స్ అని మనకు అదైతే మైండ్ అయితే తిరుగుతూ ఉంటుంది. ఇక డైరెక్షన్ కూడా ప్లస్ పాయింట్ మా సినిమాకి. అండ్ వాట్ ఎ టేకింగ్ మ్యాన్, అండ్ ఆయన విజన్స్ కానీ పర్ఫెక్ట్గా ఏ స్క్రీన్లో ప్రజెంట్ చేయాలనుకుంటో అదే ప్రజెంట్ చేశారనమాట. అండ్ టేక్ అబౌవ్. అండ్ అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరే కానీ ఇచ్చి పడేసారు, మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్గా ఉంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు హైలైట్ మామ. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే మామ, అండ్ అక్కడక్కడ లిటిల్ బిట్ ల్యాగ్ ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా కొంచెం స్లో నేరేషన్ ఉంది. కానీ రన్ టైం మాత్రం 2 గంటల 16 నిమిషాలు క్రేజీ రన్ టైం, అదైతే మెచ్చుకోవాలని చెప్పొచ్చు. సో ఈ సినిమా ఒక 2 గంటల ఒక 40 నిమిషాలు అలా పెట్టుండే కానీ సినిమా దబ్బు ఉండేది. అలా కాకుండా డైరెక్ట్ పక్కగా ప్లాన్ చేసి 2 గంటల 16 నిమిషాలతో ఏం చెప్పాలనుకున్నా పర్ఫెక్ట్గా దాన్ని చెప్పి ముగించేశాడు అనమాట. సో మొత్తానికైతే వర్త్ మూవీ అనమాట. సో ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ప్యూర్ ఫ్యామిలీ హారర్ థ్రిల్లింగ్ ఉన్న ఎలిమెంట్స్ మూవీ అనమాట ఇది. సో మిస్ అవ్వదు, వెంటనే ఈ సినిమా అయితే బుక్ మై షో ఓటీటీలో అయితే చూసేయండి తెలుగులో. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 3.5 మామ. సో 1.5 ఎందుకు ఇవ్వలేదంటే లిటిల్ బిట్ కొంచెం ల్యాగ్ ఉంది. సో నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సేమ్ అదే విధంగా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమో, డిఫరెంట్ ఉందన్నమాట. డైరెక్ట్ అలా ప్రజెంట్ చేశాడు. సో ఫస్ట్ హాఫ్ అయితే నా మార్క్ అయితే నేనైతే 5కి అవుట్ ఆఫ్ 4 ఇస్తాను. కానీ సెకండ్ హాఫ్ అయితే 5కి అవుట్ ఆఫ్ 2.5 ఇస్తాను. సో అది మ్యాటర్. సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ ఇంకా కొంచెం డెవలప్ చేసి ఉంటే సినిమా ఒక లెవెల్లో ఉండేది. సో జస్ట్ మిస్ అయింది. సో ఓవరాల్గా అయితే సినిమా చూసిన తర్వాత అరే ఒక మంచి సినిమా మనం చూసాం, ఒక హారర్ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి సబ్జెక్టు అని మన మైండ్ అయితే తిరుగుతుంటుంది కాసేపు అయితే. అలాంటి మూవీ అనమాట ఇది. సో వెంటనే అయితే వాచ్ చేసిన మామ, అది మ్యాటర్. ఓకే, సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.